చిరంజీవి రాత్రి కామెంట్స్ చేశాడు. ప్రజారాజ్యం రూపాంతరం చెంది జనసేన అయిందన్నారు కదన్న. నిజంగా చిరంజీవి గారు ఇండస్ట్రీకి అంత పెద్ద అయినా కూడా సో ఆయన నిజంగా గ్రేట్ అన్న. ఎందుకంటే పద్మవిభూషణ్ ఆయన తీసుకున్నా కూడా ఎంత ఒదిగి ఉండడం అనేది చిరంజీవి గారి దగ్గర తెలుసుకోవచ్చు. నేను నిజంగా చిరంజీవి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. ఎందుకంటే మనందరికీ తెలుసు విశ్వక్షేణ ఎన్టీఆర్ ఫ్యాన్ అని చాలా స్టేజ్ల మీద చెప్పిండు. నందమూరి ఫ్యామిలీకి నేను అంటే క్లోజు, నందమూరి ఫ్యామిలీ నాకు చాలా ఇష్టం అని చెప్పేసి చాలా స్టేజ్ల మీద చెప్పిండు. బాలకృష్ణ గారితో అన్స్టాపబుల్ షో చేయడం. సో ఇంకా చాలా అంటే ఎక్కడ చూసినా కూడా బాలకృష్ణ ఎన్టీఆర్ అని అన్నారు కానీ ఏ రోజు చిరంజీవి అనలేదు. కానీ లైలా ఈవెంట్కి చిరంజీవి గారిని పిలిస్తే ఆయన వచ్చి విశ్వక్షేణకి పాజిటివ్గా మాట్లాడి సో ఒక ఇంటర్వ్యూ కూడా నేను విన్నా. ఆయన అంటే మీరు నందమూరి ఫ్యామిలీకి క్లోజ్ కదా, మరి చిరంజీవి గారు మీకు నచ్చరా అని అన్నా కూడా మనందరం మీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి అందరూ మనకి ఇష్టమే అని చెప్పేసి చిరంజీవి గారు అట్లా అనడం చాలా గ్రేట్ అన్న. నిజంగా అవసరం లేదు. ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళ ఫ్యాన్ అయితే నేను రాను బ్రో, నాకు టైం దొరకదు, నాకు వేరే షెడ్యూల్ ఉందని చెప్పొచ్చు. కానీ చిరంజీవి గారు వచ్చారు, పాజిటివ్గా మాట్లాడారు, ఎవరిని కూడా తీసి పడేసినట్టు మాట్లాడరు, ఎవరిని అందరినీ గారు అని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం, ప్రజారాజ్యం జనసేనలో కలవడం మంచిదే కన్నా. ప్రజారాజ్యం జనసేనలో కలిసింది అని కూడా మంచిదే. అది నిజంగా అంటే గ్రేట్ అన్న, చిరంజీవి గారు గ్రేటు. ఇంకొకటి పుష్ప 2 గురించి కూడా మాట్లాడారు. నిజంగా అంటే ఎక్కడ చూసినా మెగా ఫ్యామిలీ, ఇది మన అల్లు ఫ్యామిలీ గురించి ఎంత గొడవలు అవుతున్నాయి. సో వాళ్ళందరికీ చెక్ పెట్టినట్టు ఇంకా వాళ్ళందరికీ కంటెంట్ లేనట్టుగా చిరంజీవి గారు చెప్పడం సాధ్యమే అని చెప్పాలి. ఎందుకంటే అల్లు అర్జున్ గారు కూడా కొన్ని సందర్భాల్లో మెగా ఫ్యామిలీని పొగడ్డంలో, మెగా ఫ్యామిలీలో చిరంజీవి గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి పాజిటివ్గా చెప్పాలి అనుకుంటే ఆలోచిస్తారు, నేనెందుకు చెప్పాలి, నా రేంజ్ వేరు అన్నట్టు. కానీ చిరంజీవి గారు పుష్ప 2 కూడా బాగుంది, పుష్ప 2 కూడా హిట్ అని చెప్పేసి అన్నారు. అది చిరంజీవి గారి మనస్తత్వం అని మనం తెలుసుకోవచ్చు. ఎవరన్నా అవసరం లేదు, తమ్ముడు వెళ్తాడు కదా, సరిపోయింది కదా. అంటే రీఎంట్రీ ఇచ్చినా తప్పు లేదు. కానీ చిరంజీవి గారిని వేరే పార్టీ వాళ్ళు కానీ, ఇప్పుడు వ్యతిరేక పార్టీ వాళ్ళు కానీ ఒక మాట అంటే వాళ్ళ ఫ్యాన్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఇంకా ఎవరు తట్టుకోలేరన్న. ఎందుకంటే రాజకీయాలు అంటే మచ్చ లేకుండా రాజకీయం నడవదు. సో ఖచ్చితంగా మచ్చ పుట్టిస్తారు వీళ్ళు, మచ్చ లేకపోయినా మచ్చ పుట్టిస్తారు. సో ఇప్పుడున్న చిరంజీవి గారు ఆయనకి వెల్ సెటిల్డ్, అన్నీ ఉన్నాయి. సో మంచితనం ఉంది గారు, అన్నీ ఉన్నాయి ఆయనకి. సో ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చి అవతలోడు కావాలని ఒక మాట అనడం, ఒక బూత్ తిట్టడం తట్టుకోలేం. సో అందుకనే ఆయన ఉన్న చోటు ఉంటేనే బాగుంటుంది.